బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హైందవుల మీద దాడులు, ఇది ఏదో ఒక్కరోజు 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడులు కాదు. అక్కడ ఎందుకు వివాదం మొదలైందంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని రిజర్వేషన్ల గురించి వివాదం మొదలైంది. ఆ దశలో వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి హైందవుల మీద దాడులకు మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి హైందవులు చేసినటువంటి తప్పేమైనా ఉందా? ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఏదైనా ఏ రకంగా అయినా వాళ్ళు ఇబ్బందులు కలగజేశారా? వాళ్ళ జీవనాల్ని వాళ్ళు ఆ దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి హిందువుల మీద కనీసం 7-8 నెలలుగా నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ దాడుల్ని ప్రపంచమంతా చూస్తూ ఊరికే ఉంది, కానీ ఇంతటి దారుణమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. హైందవ మహిళల మాన ప్రాణాలు తృణప్రాయంగా హరింపబడతా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాల, అక్కడున్న వాళ్ళు కూడా శాంతియుతంగా ఆ దేశంలో జీవనం సాగించాలా అనేది లేకుండా గడిపేస్తున్నారు. అయితే ఇప్పుడే చైతన్యవంతులు అయ్యారో ఏమో ఆ మహనీయుడు స్వామి చిన్మయానంద స్వామీజీ గారు ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది హైందవులతోటనే ఒక చైతన్యాన్ని వాళ్ళల్లో రగిల్చి ఒక పోరాటాన్ని మొదలుపెట్టారు. దాన్ని సహించలేక ఆయన్ని బంధించడము, ఆయన మీద దేశద్రోహపు కేసులు నమోదు చేయడము అనేది చేయడం జరిగింది. దీన్నంతా వ్యతిరేకిస్తూ ఈరోజు యావత్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి హైందవులందరూ ఒకేసారి ముక్తకట్టంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగాల, మున్ముందు ఇలాంటి దాడులు జరగకూడదు, జరిగితే తీవ్రతరమైనటువంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం పెట్టిన పిచ్చ బంగ్లాదేశ్ అది వాళ్ళు గుర్తురిగా మసులుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రధానమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి దాడులను వెంటనే నిలిపివేయడానికి వాళ్ళకి హెచ్చరికల్ని పంపాలా అని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. ఇక్కడ నుండి ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి, ఎండిఓ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళకి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. సమస్త హైందవ సోదరులు కూడా అక్కడి వరకు విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. మరో ముఖ్య విషయం ఇక్కడ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. జనవరి 5వ తేదీ 10 లక్షల మందితో హైందవ శంకారావ కార్యక్రమం కూడా ఉంది. ఆ విశ్వరూప దర్శన కార్యక్రమానికి సమస్త హైందవుల పుంగూరు నుండి కూడా వెళ్ళేదానికి సన్నిధులు కావాలా. ప్రత్యక్షంగా 10 లక్షల మంది, పరోక్షంగా 1 కోటి మంది దానికి సంఘీభావం తెలియజేస్తే మన ఆలయాలు మన పరిధిలో ఉంటాయి. మన ఆలయాలకు మనం వేసే ఉండి డబ్బులు మన హైందవ ధర్మార్థం ఉపయోగపడే విధంగాను ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా గుర్తెరగాల. ఇదే హైందవ చైతన్యం వెళ్ళి విరియాలా. సమస్త జనులు సుఖశాంతులతో ఉండాలంటే హైందవ చైతన్యమే భారత సంక్షేమమే జగత్ కళ్యాణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.